అలాంటి ఇస్కాన్ను ఫ్రాంచైజీలుగా వారిగా విడదీసి ఏదో మొత్తానికి ఏదో వ్యాపారం చేసినట్టు జరుగుతుంది. ఏం జరిగింది? ఎక్కడ చూసినా ఇప్పుడు ఏ ధర్మ ప్రచారం సంబంధించి మీరు గుండు పిన్నులు కూడా ఫ్రీగా ఇవ్వరు ఇస్కాన్లో. ప్రతిదీ వ్యాపారమే, ప్రతిదీ అమ్మకం. భోజనం ఇస్తారు, లేదు ఇస్తారు. పుస్తకాలు కానీ మిగతా ఏవి కూడా, పుస్తకాలు ఇలాంటివి ఏవి కూడా ధర్మ ప్రచారానికి సంబంధించిన ఏవి కూడా మీరు వీలైతే వెళ్ళి ఎక్కడ రోడ్ల మీద కూర్చొని అమ్ముతారు కానీ ఉచితంగా మాత్రం ఇవ్వరు. ప్రసాదం పెడతారు. ఎందుకు అలా? అది గురువు గారి ఆజ్ఞ. ఎందుకో చెప్తాను మీకు. నేను వ్యక్తిగతంగా భగవద్గీతలు ఫ్రీగా ఇచ్చాను కానీ ఇస్కాన్ ప్రకారంగా అయితే ఇవ్వము. ఎందుకు ఇవ్వము అంటే నీకు విలువ తెలదు కాబట్టి. నువ్వు కొంటే నీకు నొప్పి ఉండదు, నువ్వు చదువుతావు. ఫ్రీగా ఇచ్చాడు కూడా ఆడ పెడతావు. నీకు విలువ తెలియాలంటే కొనాలి. అందులో తక్కువకి ఇస్తాం. ఇప్పుడు ఉదాహరణకి భగవద్గీత 200 అనుకోండి. ఎప్పుడైనా ఇప్పుడు ఏదో ఒక అకేషన్ వస్తుంది, రేపు డిసెంబర్ మార్థాన్ అని ఒక నెల తగ్గించిస్తాం సగం రేట్ కట్టి. అందుకని ఫ్రీగా ఇస్తే నువ్వు పొట్టలో పెడతావు. నా కళ్ళతో చూసా, ఈ పేపర్లు అమ్ముతారే వాళ్ళ దగ్గర భగవద్గీతలు మేము ఎన్నిసార్లు బాబు అందులో వెయ్యకని మేము తెచ్చుకున్నాం. విలువ తెలియదు అందుకని. అంతే. అది భోజనం చూడండి, దండిగా కోట్ల మందికి భోజనమే ఇప్పటిదాకా. రోజు అక్షయపాత్ర ద్వారా లక్షల మందికి అందుతుంది ఈ రోజు కూడా. ఇప్పుడు అన్న క్యాంటీన్లకు ఇచ్చేది మీ భోజనం, ఇస్కాన్ భోజనం ఇస్తున్నారు. అంటే అది 70 రూపాయలకి ఏదో ఇస్తున్నారని అన్న క్యాంటీన్లకి 70 రూపాయలకు మీరు భోజనం సరఫరా చేస్తున్నారన్న వివరాలు తెలుసు కానీ ఇస్కాన్ నుంచి వెళ్తుంది. వాళ్ళతో మాట్లాడేది, వాళ్ళు వెళ్ళారో ఫోటోలు అవి చూసామా. కానీ మీకు విరాళాలు ఇచ్చే వాళ్ళు ఉచితంగా పెట్టమనే కదా, ఇలా అమ్మమని కాదు కదా. అలా అమ్మడం కరెక్టేనా? కాదు, మీరు అక్కడ వాళ్ళు వ్యవస్థ వేరు, ఇక్కడ మనం పెట్టేది వేరు. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి ఎవరైనా వచ్చారు అనుకోండి, వాళ్ళకి ఉచితంగా ప్రసాదం ఫుల్గా పెడతారు. ఫెస్టివల్ చేస్తారు, లక్షల మందికి పెడతారు. ఇప్పుడు కృష్ణాష్టమి అయింది, లక్షల మందికి పెడతారు కదా. అలా చాలా ఫెస్టివల్స్ డైలీ వేల లక్షల మంది పెడుతూనే ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ పథకం వేరు. గవర్నమెంట్ పథకం వేరు. ఆ పథకాన్ని ఇస్కాన్ సపోర్ట్ తీసుకుంటుంది. వ్యాపారం కాదుగా, అది వ్యాపారం కాదు. ఇప్పుడు వాళ్ళ కిచెన్ ఉంది ఇస్కాన్కి, ఆ కిచెన్ సపోర్ట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. వాళ్ళకి వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థను గవర్నమెంట్ వాడుకుంటుంది. వాళ్ళు పెట్టుకున్న పథకానికి వీళ్ళు సపోర్ట్, అంతే. ఇది నా ప్రధాన కంప్లైంట్. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక వెంకటేశ్వర స్వామి గుడిని పర్చేజ్ చేశారంట మన వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు. ఒక ఊరి పేరు చెప్తాను, ఒక గుడిని పర్చేజ్ చేశారు. అట్లాగే ఈ మన బంజారా హిల్స్లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. సో అక్కడ గోవిందనామస్మరణ జరగాల్సిన ప్రాంతంలో కృష్ణ అనమనడం అనేది ఎంతవరకు సబబు? దాన్ని ఇద్దరు ఒకటే అనరు. మీరు ఎక్కడ కృష్ణ కృష్ణ అనమంటే గోవింద అని ఎప్పుడు అనాలి? అనకుండా ఎక్కడన్నా ఎవరన్నా చెప్పారా? మీరు ఆ గుడిని ఆక్రమించుకొని ఇదేం పని అని నేను అడుగుతున్నా. ఎక్కడ ఆక్రమించారు? ఎవరు? అంతేగా, ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేను వెళ్ళాను 2 సార్లు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్ళాను. అక్కడ ఎక్కడ చూసినా కూడా కృష్ణ కృష్ణ అనాలంటున్నారు. కృష్ణతత్వమే మొత్తం, ప్రభుపాదుల వారి ఫోటో, దానికి పూజలు ఇవి నడుస్తున్నాయి. లక్ష్మీనరసింహస్వామి కదా నేను పూజించాలనుకున్నాను. కాదు సార్, లక్ష్మీనరసింహస్వామి లేదా వెంకటేశ్వర స్వామి ఒక్కటే అని అనకండి. నేనంటే ఎందుకు, భాగవతం చెప్తుంది. అలాంటప్పుడు మేము అదే రూపంలో కొలుస్తాం కదా. మీరు బలవంతంగా కృష్ణ, బలవంతం ఎందుకు అయింది? నువ్వు అనకు, నేను అనమని ఎవడన్నాడు? మీరు మొత్తం అదే పెట్టి అనకు అంటే ఎలా? కాదు సార్, ఇప్పుడు మీరు ఇందాక నేను ఇలా మీకు ప్రసాదం పెట్టానా? ఏం పెట్టాను నాన్న? నా దగ్గర కిస్మిస్ ఉన్నా మేము పెట్టాము. నాకు బిర్యానీ కావాలి, బో వెళ్ళి కొనుక్కో. నీకు బిర్యానీ మేము పెడతాం కదా. నా దగ్గర ఏదో దేవుడు పెట్టిన కిస్మిస్ ఉన్నాయి, అవి పెట్టాను అంతే. నా బిర్యానీ కావాలంటే వెళ్ళి కొనుక్కో, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ తిను కదా. నిన్ను ఎవడైనా కిస్మిస్ తినకపోతే ఊరుకొని అన్నాడా ఎవడైనా? కాదు కదా. అంటే మీరు కిస్మిస్ ఇచ్చి బిర్యానీ అంటే ఇప్పుడు నాకు ఆకలిస్తుంది గురుగారు. మీరు కిస్మిస్ ఇచ్చారు, నా దగ్గర ఉంది, అవే తిన్నాను. బిర్యానీ హోటల్లో వచ్చి మీరు కిస్మిస్ పెడితే నా పరిస్థితి ఏంటి? ఇది నేను అడుగు. బిర్యానీ హోటల్ లేదు, బిర్యానీ హోటలే లేదు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం అది. లక్ష్మీనరసింహస్వామి ఎవరు? ప్రహ్లాదుని ఎవరు రక్షించారు? ఆయన. ప్రహ్లాదుడు ఎవరు? పరమ భాగవతోత్తముడు. నేను ఆ రూపంలో కొలుస్తాను. ఎవడొద్దన్నాడు? మీరు వద్దంటున్నారు. ఎవరొద్దన్నారు? మీరు ఒకటి చూపించు.
అది మీరు కృష్ణ కృష్ణ అనమంటున్నారు. కృష్ణనామం అయిందే కదా. ఇది భాగవతం చెప్పింది, నాది కాదు. ఆ, భాగవతం చెప్పింది వినాలే, బిఎస్డిను ఓఎస్డి కాదు వినాల్సింది. అర్థమైందా? భాగవతం చెప్పింది. ఓకే. ఏం చెప్పింది? అన్నమయ్య కంటే గొప్పవాడు అయితే కాదు కదా నువ్వు. అన్నమయ్య ఏం చెప్పాడు? ఆ, మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం దామోదరా నృసింహ దైవ పుండరీకాక్ష హరిసంకర్షణ అదోక్షజ నరసింహ హృషికేశ నగదరాతి విక్రమా శరణాగత త్రాణ జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన. అద్భుతం. భగవంతుణ్ణి నానావతార మకరోద్భవనేషు కింతు అంటారు. భగవంతుడు చాలా అవతారాలు ధరించాడు. కానీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది కలిసంతన ఉపనిషత్తుల్లో నారదుడు బ్రహ్మదేవుడిని అడిగితే కలియుగంలో చెప్పవలసిన మంత్రం ఇది అని ఉపనిషత్తులు నిర్దేశించింది. గోవింద అని అయితే అనొచ్చు, పర్వాలేదు. కానీ పర్వాలేదేంటి, అను ఎవడొద్దన్నాడు అంటున్నా. ఇది పిచ్చి ప్రశ్న కదా. ఎవడనొద్దన్నాడు? అనమనే చెప్తారు. ఇప్పుడు తిరుమలకి వెళ్తాము, మేము జపం చేస్తూ ఉంటాం, మధ్య మధ్యలో ఏం చేస్తుంటాం? ఏడుకొండవాడా గోవిందా గోవిందా అని అరుస్తూనే ఉంటాం. గోవిందామని చెప్పొద్దని ఎవరు అంటారు కదండి. ఇవన్నీ ఆయన నానా ఇప్పుడు పేర్లు చెప్పాను కదా, మాధవ కేశవ. అన్నమయ్య ఇంకో ఏం చెప్తారంటే, అంటే మాకు ఇస్కాన్లో అభిషేకం చేసేటప్పుడు బ్రహ్మ సంహిత అని ఉంటుంది. అందులో చెప్తారు, రామాదిమూర్తి శుకలాని యమేన తిష్టన్ నానావతార మకరోద్భవనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. అభిషేకం ఎవరికి చేస్తున్నాం మేము? కృష్ణుడికి. కృష్ణాష్టమి చేస్తూ ఏమన్నాం? రామావతార అని మొదలుపెట్టాం. రామ, నృసింహ, వివిధ అవతారాల్లో వచ్చిన ఓ స్వామి, ఓ గోవింద, నీకు నా నమస్కారములు. బ్రహ్మదేవుడి కంటే గొప్పలో మనం. చివరగా ఈ మధ్య కాలంలో వామాచారం అనే ఒక పద్ధతి విపరీతంగా ప్రబలిపోయింది. పంచమ అకారాలు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే హిందూ ధర్మంలో ఇదొక భ్రష్ట విధానమా లేదంటే శ్రేష్ఠ విధానమా? ఏం జరుగుతుంది అసలు?